భిన్నమైన అనుభవం. కవిత్వాన్ని మంచిగా చెప్పాలా, దృశ్యీకరణ మంచిగా చెప్పాలా, మొత్తంగా ప్రొడక్షన్ గురించి చెప్పాలా, లేకపోతే ఈ ప్రయోగం గురించి చెప్పాలా అని చాలా సందేహంగా ఉంది. అన్నీ బాగున్నాయి, అన్ని బాగా చాలా రిఫ్రెషింగ్ ఎక్స్పీరియన్స్. కవిత్వాన్ని ఇంతవరకు మనం అనుభవిస్తున్న పద్ధతులకు చాలా భిన్నమైన అనుభవాన్ని ఈ కవి దృశ్యం మనకు అందిస్తుంది. మంచిగా ఇందులో 7 గౌరవించుకోవడానికి మంచిగా 7 రూపాయలు ఉండడానికి సంబంధం ఉందో లేదా కానీ మంచిగా రచయితల సంఘం తాను రిప్రజెంట్ చేస్తూ వస్తున్న సాహిత్యంలో తాను స్వీకరిస్తూ వ్యక్తం చేస్తూ వచ్చిన ప్రధాన ధోరణులన్నీ 7 కవుల ద్వారా రిప్రజెంట్ అయ్యాయని అనుకుంటున్నాను. విప్లవధార గారి తెలంగాణ ధార, స్థానీయత, వ్యవసాయ సంక్షోభం, పల్లెలకు సంబంధించిన నైసర్గికత అనే సెలబ్రేషన్, మేధాత్వాదం, స్త్రీవాదం అన్నిటికీ సంబంధించిన రిప్రజెంటేషన్ 7 కవుల ఎంపికలో అందులో ఉందని నాకు అనిపిస్తుంది. చూసిన తర్వాత ఒక ప్రయోగం మొదలైంది కాబట్టి ప్రయోగం మొదలైన తర్వాత ఇంకాస్త సలహాలు సూచనలు ఇవ్వాలని నాకు అనిపిస్తుంది. కవుల చేత కూర్చోబెట్టి చదివించిన కంటే కవిత్వాన్ని స్వీకరిస్తే ఎట్లా ఉంటుంది అని ఒక ఆలోచన కూడా వచ్చింది. ఈసారి అంటే కవిత్వం చదువుతున్న కవిని చూపించడం కాకుండా ఆ కవిత్వాన్ని కెమెరా ఎట్లా చూస్తుంది, ఎట్లా వ్యక్తం చేస్తుంది అనేది దాన్ని ఒక అదనంగా చేస్తే ఇంకాస్త బాగుండే అనిపించారు. ఏదైనా ప్రయోగానికి దేనికైనా ప్రారంభం ఉంటుంది. అయితే ఒకటే సందేహం ఏంటంటే వచన కవిత్వం అనేది సామూహికంగా కూడా చదువుకొని వినేది కాదు. మనం చేస్తున్నాం, ప్రాక్టీస్ చేస్తున్నాం, కానీ ఒకటి చదివితే సభలో వినేది కూడా కాదు. చాలా మధ్యతరగతి ఆధునిక సమాజంలో విద్యార్థులకు ఏకాంతంగా చదువుకునే రూపం. ఆ రూపాన్ని మనకు దృశ్యకావ్యంగా ఎట్లా వింటాం, ఎట్లా చూస్తాం అనేది ఇంకా నిరూపణ కావాల్సింది. అయినప్పటికీ చేస్తూ ఉంటే కానీ మనకు తెలియదు. కాబట్టి నిజంగా అంతగా కేవలం ఒక్కరిగా మాత్రమే చదువుకునే కవిత్వం రాస్తున్నామా, దాంట్లో ఇంకా మనం వినే సామూహికంగా వినే లక్షణం ఏదైనా మిగిలి ఉందా అనేది కూడా దీని ద్వారా తెలుస్తుంది. ఎన్నిగా దీంట్లో ఎంచుకున్న కవితలు మనకు దానికి సంబంధించిన ఆ పరిమితిని కలిగించలేదు. మంచి ఎక్స్పీరియన్స్. ఈ ప్రయోగం చేసిన యశ్వ శ్రీనివాస్ని, బాలాజీ గారిని ఇద్దరిని అభినందిస్తున్నాను. మంజా రచయితను కూడా